ఒక చిన్న గ్రామంలో శివ, ఆలీ, జాన్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. శివ హిందువు, ఆలీ ముస్లిం, జాన్ క్రైస్తవుడు. వారు ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు. ఒకరి పండుగలను ఒకరు ఆనందంగా జరుపుకునేవారు. ఒకసారి గ్రామంలో సమస్య వచ్చింది. పాఠశాల గ్రంథాలయం గోడలు పగిలిపోయాయి. పుస్తకాలు తడిసిపోయాయి. కొత్త పుస్తకాలు కొనడానికి, గోడలు బాగు చేయడానికి డబ్బు లేదు. గ్రామస్తులు ఎవరు డబ్బు ఇవ్వాలి అని వాదించుకున్నారు. అప్పుడు శివ, ఆలీ, జాన్ ముందుకొచ్చారు. మనం 3 పండుగల్లో కలిసి డబ్బు సేకరిద్దాం అన్నాడు శివ. అందరం ఒకరికొకరు సహాయం చేస్తే గ్రంథాలయం త్వరగా బాగవుతుంది అన్నాడు ఆలీ. మనం దీపావళి, రంజాన్, క్రిస్మస్ సమయంలో ఒక చిన్న కార్యక్రమం చేద్దాం అన్నాడు జాన్. వారు కలిసి పనిచేశారు. దీపావళి రోజున శివ ఇంట్లో దీపాలు అమ్మి డబ్బు సేకరించాడు. రంజాన్ సమయంలో ఆలీ తన ఇంట్లో రుచికరమైన బిర్యానీ సేమియా చేసి అమ్మాడు. క్రిస్మస్ సమయంలో జాన్ గ్రామంలో క్యారల్స్ పాడి విరాళాలు సేకరించాడు. ముగ్గురు ఒకరి కార్యక్రమంలో ఒకరు సహాయం చేశారు. శివ ఆలీకి బిర్యానీ పంచడంలో సహాయం చేశాడు. ఆలీ జాన్తో క్యారల్స్ పాడాడు. జాన్ శివకు దీపాలు అమ్మడంలో తోడ్పడ్డాడు. వారి ఐక్యత, స్నేహం చూసి గ్రామస్తులు సంతోషించారు. అందరూ కలిసి డబ్బు ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే గ్రంథాలయం బాగుపడింది. కొత్త పుస్తకాలు వచ్చాయి. ఒక సాయంత్రం ముగ్గురు గ్రంథాలయంలో కూర్చుని నవ్వుకున్నారు. మన మతాలు వేరైనా మన హృదయాలు ఒకటే అన్నాడు ఆలీ. ఒకరి సంతోషంలో ఒకరు పాలు పంచుకుంటే ఏ పనైనా సులభం అన్నాడు జాన్. శివ నవ్వి, మన స్నేహం ఈ గ్రామానికి నిజమైన బహుమతి అన్నాడు. ఆ రోజు నుండి గ్రామంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ఐక్యత ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. మతాలు ఎన్ని వేరైనా స్నేహం, పరస్పర గౌరవం, సహకారం మనల్ని ఒకటిగా చేసి గొప్ప పనులు సాధించేలా చేస్తాయి.